తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో పంచాయతీ పోరికి రంగం సిద్దమైంది. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లో 4,236 సర్పంచ్, దాదాపు 37,000 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు మార్గదర్శకాలు అందాయి. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. దీంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం కనబడుతుంది. ఈ క్రమంలోని ఎన్నికలు జరిగే ప్రాంతాల పరిధిలో నేడు సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేశారు. ఈ నిషేధం డిసెంబర్ 11న పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కఠినంగా అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎన్నికలు జరుగుతున్న మండలాల్లోని ప్రజలు, వ్యాపారులు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ మద్యం నిషేధ ఉత్తర్వులు రాష్ట్రంలోని ఆయా ఎన్నికల ప్రాంతాల్లో వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లతో సహా అలాగే మద్యం విక్రయించే ఇతర లైసెన్స్ సంస్థలను కూడా వర్తిస్తాయి.